వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు ఒక చిన్న టాపిక్ అయితే చెప్తామనుకుంటున్నాను. అదేంటంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనకు ఒక థాట్ అయితే ఉంటుందండి. ఫస్ట్ బాబు ఉన్న వాళ్ళకి బాబు పుట్టాలని, ఫస్ట్ బాబు ఉన్న వాళ్ళకైతే పాప పుట్టాలని. అది మనకే కాదు, ఎవరికైనా ఉంటుంది. అయితే నాకు కూడా ఫస్ట్ పాప కాబట్టి నెక్స్ట్ టైం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మేమైతే కొద్దిగా టెన్షన్ పడ్డాం, బాబు పుట్టితే బాగుండు అని. దానికోసం ఏం చేద్దామని యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే నాకు ఒకటి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది. అదేంటంటే చైనీస్ జెండర్ ప్రొటెక్టర్. ఆ చైనీస్ జెండర్ ప్రొటెక్టర్ ఏం చేయాలి, ఎలా చేయాలి ఏం అర్థం కాలేదు. గూగుల్లో చాలా వరకు ట్రై చేస్తుంటే కొన్ని లింక్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఏమని కొట్టాలంటే గూగుల్లో చైనీస్ జెండర్ ప్రొటెక్టర్ అని కొట్టాలి. అది కొట్టగానే చాలా లింక్స్ అయితే ఓపెన్ అవుతాయండి. దాంట్లో నేనైతే ఎప్పుడు మొదటిదే యూజ్ చేసేదాన్ని. ఆ మొదటి లింక్ ఓపెన్ చేసినప్పుడు ఏముంటుందంటే మదర్, డేట్ ఆఫ్ మదర్ అని ఉంటుంది, అంటే మన బర్త్డే ఇయర్ ఉంటుంది. అలాగే కింద కన్సీవ్ అయిన మంత్ ఉంటుంది. ఆ డేట్, ఈ కన్సీవ్ అయిన మంత్ కొట్టగానే ప్రిడిక్షన్ కిందలో చూపిస్తుంది, అది పాప బాబు అని. అది నిజమని కాదు, కాకపోతే నేను ఒక 10-20 లింక్స్ అయితే ఓపెన్ చేశానండి. అయితే నాకు కాకుండా మా ఫ్రెండ్స్కి, ఇంకా మా చెల్లికి, అందరికీ ట్రై చేశాను. ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళందరిది ట్రై చేశానండి. ఒక 80-90% అయితే కరెక్టే వచ్చింది. ఇక నేను డెలివరీ అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలి కదా అని అయితే వెయిట్ చేశాను. నాకైతే కరెక్టే వచ్చింది. ఒక 5-6 లింక్స్లో అయితే బాబు అని వచ్చింది. ఒక 2-3 లింక్స్లో అయితే గర్ల్ అని వచ్చింది. కానీ ఒక 4-5 వచ్చి మనం ఎక్కువ వచ్చిన వాటిని కౌంట్ చేసుకోవాలి కదా అన్నట్టు నేనైతే దీన్నే ఫాలో అయ్యానండి. ఇది వచ్చేసి ఇంకా మనకు అర్థం కాకుంటే పక్కన చార్ట్స్లో కూడా ఉంటాయి. ఆ చార్ట్స్ ఎలా అంటే ఏజ్ ఉంటుంది, కన్సీవ్ అయిన మంత్ ఉంటుంది, అందులో చూసుకున్నా మనకు అర్థమైపోతుంది. ఇంకొకటి పింక్ కలర్వి, బ్లూ కలర్వి బేబీ బాబు అనేవి ఉంటాయి. పింక్ కలర్ ఏమో బేబీ గర్ల్, బ్లూ కలర్ ఏమో బేబీ బాయ్. ఇంకా వేరే వేరే లింక్స్ వేరే వేరే టైప్ ఉంటాయండి. కొన్నేమో డ్యూ డేట్తో సంబంధించి ఉంటాయి, కొన్నేమో మన ఏజ్ బట్టి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మన ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఒకవేళ ఇప్పుడు మనం ప్రెగ్నెంట్, నాది జూన్ డేట్ ఆఫ్ బర్త్ అండి. జూన్లో కంటే ముందే అయితేనేమో ఆ ఏజ్నే చూసుకోవాలి. ఇప్పుడు నాకు జూన్కి 26 బర్త్డే అనుకో, నాకు 25లో కన్ఫర్మ్ అయితే 25ని కౌంట్ చేసుకోవాలి. కానీ నేను జూన్లో 26 బర్త్డే కదా అని 25ని కాకుండా చేయొద్దు. ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు కన్ఫర్మ్ అయిన మంత్ని మనం కన్సిడర్ చేయాలండి. ఎందుకంటే ఒకవేళ మనకు జనవరిలో కన్ఫర్మ్ అయింది, మనకు ఫిబ్రవరిలో మార్చ్లో ఒకవేళ మన ఏజ్ 26 అలా పడితే మనం 25ని కౌంట్ చేసుకోవాలి, 26ని కౌంట్ చేయొద్దు. ఎప్పుడైనా సరే మనకు కన్ఫర్మ్ అయినప్పుడు ఏజ్నే అందులో వేస్తే కరెక్టే వస్తుందండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి.